అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. ఆధార నిలయో ధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పదాచార ప్రాణద ప్రణవపణ. ఆధార నిలయో, జీవన ఆధారమైనవాడు భగవానుడు. ఆయన ఆధారం లేకుండా మన జీవనము కొనసాగదు. ఎందుకంటే ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు మనది కాదు. మనది కాని వస్తువులను మనం వాడుకుంటున్నాం. గాలి, నీరు, నిప్పు, ఆకాశము, ప్రతి వస్తువు కూడా మనము తయారు చేసి ఈ జగత్తులో పెట్టలేదు. అన్నీ ప్రసాదింపబడినాయి మనకి. భగవానుడు ప్రసాదించినటువంటి విభూతి అంటారు దాన్ని. ఈ జీవనం కూడా ఆయనదే. మనమేమి పుట్టాలని అనుకోలేదు, చనిపోవాలని కూడా అనుకోవట్లేదు. మనం ఏది అనుకోవట్లేదు, అది జరుగుతూ ఉందంతే. కాల గమనంలో ఒక ప్రహసనంలాగా అయిపోతుంది మన జీవనం. దీనికి ఆధారం ఎవరా అంటే భగవానుడు. ఆధార నిలయో ధాత, ఇవన్నీ కూడా ఇచ్చినవాడు. ధాత అంటే ఇవ్వటం. ప్రపంచాన్ని జీవరాశికి ఇచ్చాడు జీవించటానికి, కాబట్టి ఆయన ఆధారం. పుష్పహాస, ఈ ప్రపంచమంతా కూడా ఒక పుష్పించటం అంటే విచ్చుకున్నటువంటి పువ్వు ఏ విధంగా ఉందో ఈ ప్రకృతి అంతా కూడా విచ్చుకుంటున్నటువంటి ఒక చైతన్యం. హాసము అంటే నవ్వు, పుష్పహాస అంటే పువ్వు వికసించటం. పువ్వు వికసిస్తే ఎలా ఉంటుందో ఈ ప్రకృతి వికసిస్తే ఆ రూపం ఆయనది. ప్రకృతి నవ్వితే ఎలా ఉంటాడో భగవానుడు అలా ఉంటాడు. పుష్పహాస ప్రజాగర, ప్రాణుల కోసం ఎల్లప్పుడూ జాగరూకతతో ఉంటాడు, జాగరణతో ఉంటాడు. ఆయన నిద్రపోడు, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ప్రజాగర, ప్రజలను రక్షించటానికి ఈ కాల గమనాన్ని వీక్షిస్తూ ఉంటాడు. వీక్షమాణ అంటారు. అందుకే నిమిత్త మాత్రంతో ఉంటాడు, వీక్షమాణంగా ఉంటాడు. ప్రకృతిలో చైతన్యమై ఉంటాడు. ప్రజాగర, అలా ఉండబట్టే ప్రజలు జీవించగలుగుతున్నారు. ప్రజ అంటే ప్రాణులు, కేవలం మనుషులు మాత్రమే కాదు. ప్రజ అంటే సంస్కృతంలో ప్రాణి అని అర్థం. ప్రతి జీవి కూడా నివసించటానికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి ఆధారము చైతన్యము. ఈ రెండింటిని కాపాడుతూ జాగరూకతతో ఉంటాడు. ఊర్ధ్వగ సత్పదాచార, సత్పద ఆచార, సత్ప్రవర్తనను ఎప్పుడూ రక్షించుతూ ఉంటాడు. సత్ప్రవర్తన అంటే వేదము చెప్పినటువంటి నియమాలు, ధర్మము చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ ఉంటూ సత్యపదంలో నడిచేవారిని సత్పదాచారులు అంటారు. అది అన్ని కాలాల్లో ఉన్నారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో కూడా.
అట్టి సత్పదాచారులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. దుష్టుడు విజయాన్ని సాధిస్తాడు, కానీ వాడికి మంచి జరగదు. సత్పురుషులు ఓడిపోతారు, కానీ చెడిపోడు. ఓటమిలో కూడా ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. మనకు ప్రపంచ చరిత్ర కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, వరల్డ్ వైడ్గా ఎక్కడ తీసుకున్నా ధర్మము విజయాన్ని సాధించింది. అధర్మము గెలిచినట్టుగా ఎక్కడా కూడా లేదు. ఒకవేళ ఉన్న తాత్కాలికమని చెప్పబడింది. ప్రపంచ సాహిత్యం మొత్తం, ప్రపంచ చరిత్ర మొత్తం దుష్టుడు ఎప్పుడూ కూడా గెలుస్తాడు, కానీ చెడిపోతాడు. సత్పురుషులు ఓడిపోతారు, కానీ చెడిపోడు. అందుకే ధర్మరాజు జూదంలో ఓడిపోయినా కూడా ధర్మాన్నే అంటిపెట్టుకుని ఉన్నాడు. 13 సంవత్సరాలు, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, కానీ చెడిపోలేదు. ఓడిపోయాడు, కష్టాలు పడ్డాడు, కానీ చెడిపోలేదు. ధర్మం నిలబెడుతుంది, చివరకు ధర్మం గెలుస్తుంది. శ్రీరామచంద్రుల వారు 14 ఏళ్ళు వనవాసం చేశాడు, చాలా కష్టపడ్డాడు, కానీ చెడిపోలే, ధర్మాన్ని నిలబెట్టాడు. అట్లా దుష్టుడు గెలిస్తే చెడిపోతాడు, సత్పురుషుడు ఓడిపోతాడు, కానీ చెడిపోడు. ఎందుకు అంటే ధర్మము ఎప్పుడు తన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కష్టపడ్డట్టుగా అనిపిస్తాడు. హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట కోసం రాజ్యమంతా పోయింది, కాటికాపరి అయ్యాడు, కానీ ధర్మాన్ని వదిలిపెట్టలే, చెడిపోలే ఆయన. ఇవాళ మనకు ఒక్క వ్యతిరేకమైనటువంటి పని జరిగిందనుకో చెడిపోతాడు మనిషి. ఎందుకంటే ఏదో బాధగా ఉందని చెప్పేసాడు, ఏదో తాగుతాడు, తింటాడు, ఏదో చేస్తాడు. అంటే చిన్న ఓటమిని తట్టుకోలేక చెడు మార్గం వైపు వెళుతూ ఉంటుంది మనసు. కానీ మంచివాడికి కూడా కష్టాలు ఉంటాయి, కానీ వాడు చెడిపోడు, ధర్మంగానే ఉంటాడు. ఆ ధర్మము అతన్ని కాపాడుతుంది. అట్టి కాపాడే శక్తియే పరమాత్మ. ధర్మో రక్షతి రక్షిత అంటారు. నాయన ఏ స్థితిలో ఉన్నా ధర్మ మార్గంలో ఉండు, నీకు అన్ని విజయాలు సాధించకపోయినా ధర్మము నిన్ను నిలబెడుతుంది. అది ఓటమి సహజం కావచ్చు, మంచివాడు కూడా ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతాడంటే దుర్బలుడై ఉంటాడు, వాడికి బలం ఉండదు. చెడ్డవాడికి బాగా బలం ఉంటుంది, వాడు గెలుస్తాడు, మంచివాడి మీద గెలుస్తాడు, కానీ వాడు చెడిపోతాడు. వాడి గెలుపు చెడుకు దారితీస్తుంది. ఊర్ధ్వగః సత్పదాచారః ప్రాణదః ప్రణవః పణః. ప్రాణదః ప్రాణాన్ని నిలబెట్టువాడు, ప్రాణదాత భగవానుడు, ప్రాణమే భగవానుడిగా ఉండువాడు మనలో. ప్రణవః ప్రణవస్వరూపుడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటి ధ్వని ప్రణవం. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారంలో నుంచి వాసాత్మకమైనటువంటి జగత్తు, వాసాత్మక జగత్తు నుంచి శబ్దాత్మక జగత్తు, ఈ విధంగా ప్రణవం నుంచి అన్నీ పుట్టాయి, అన్ని రకాల ధ్వనులు. ప్రణవనాదంలో 3 బీజాక్షరాల కలయిక అంటారు. ఆ, ఉ, మా కలిస్తే ఓంకారం అవుతుంది. ఓంకారాన్ని ప్రణవనాదము. ప్రతి భగవానుడి యొక్క ధ్వని స్వరూపం ఏదైతే ఉంది, ఏ భగవానుడైనా, ఏ దేవుడైనా కానీ ఓంకార స్వరూపుడు అని చెప్తారు. అంటే ఓంకారం మనం పఠిస్తున్నామంటే అది త్రిగుణాత్మకమైనటువంటి, త్రిశబ్దాత్మకమైనటువంటి, బీజాక్షర సహితమైన, శక్తివంతమైనటువంటి భగవన్నామముగా చెప్పబడింది. ఏ దేవతా స్వరూపమైన ఓంకార రూపమే. అందుకే ఓం అనేటువంటి
బీజాక్షరాన్ని జపిస్తే సర్వదేవతా స్వరూపమైనటువంటి మంత్రం అది. కాబట్టి రూపం వేరుగా ఉండొచ్చు. రూపం మనం ఊహించినటువంటి రూపానికి ఓంకారం చేరిస్తే అదే ఆయన. అందుకే అన్ని దేవతల మహామంత్రాలకు ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ఓంకారమే భగవత్ శబ్దం. దాంట్లో నుంచే మిగతా అన్నీ వచ్చాయి. స్వస్తి ప్రజాభ్యాం.